13 మరియు 17 తేదీల్లో జరిగినటువంటి ప్రశ్న పత్రాల నుంచి మిత్రులు అందజేసిన సమాచారం మేరకు నంబర్ సిస్టమ్ నుంచి మనకి యావరేజ్ 3 ప్రశ్నలు వస్తున్నాయండి. అర్థమెటిక్ నుంచి యావరేజ్గా 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఆల్జీబ్రా నుంచి 3 ప్రశ్నలు వస్తున్నాయి. జామెట్రీ నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయి. మెన్సురేషన్ నుంచి 3 ప్రశ్నలు వస్తున్నాయి. స్టాటిస్టిక్స్ లేదా ప్రాబబిలిటీ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. మొత్తం 16 ప్రశ్నల్లో వెయిటేజ్ ఈ విధంగా మనకి మిత్రులు అందించిన సమాచారం మేరకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ ప్రశ్నలను సరళను పరిశీలించి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. అందరికీ ఆల్ ది బెస్ట్. 12, 24, 36, 48 స్వాన్ శ్రేణిలో తర్వాత వచ్చే పదం ఎంత అని అడిగారు. 12, 24, 36, 48 స్వాన్. 24కి 12కి డిఫరెన్స్ చూద్దాం. 24 - 12 = 12. 24కి 36కి డిఫరెన్స్ చూద్దాం. 36 - 24 12. అంటే 12 భేదంగా కలిగినటువంటి అంక శ్రేణి. సో ఈ శ్రేణిలో వచ్చే తర్వాత పదం 48 + 12 60. 12, 24, 36, 48 తర్వాత వచ్చే పదము 60. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2, -3, -1, -4, 4, 3, 2, 1, 0 దత్తాంశం యొక్క బాహుళకం ఎంత అని అడిగారండి. బాహుళకము ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి వాల్యూని మనము బాహుళకము అంటాం. దత్తాంశంలో పలుసార్లు పునరావృతమైనటువంటి సంఖ్యని ఆ దత్తాంశం యొక్క బాహుళకం అంటాం. ఇక్కడ మనకి 2, 1, 2 2 సార్లు పునరావృతమైంది. -3 ఒకసారి, -1 ఒకసారి, -4 ఒకసారి, 4 1 టైం, 3 1 టైం, 1 1 టైం, 0 1 టైం. సో ఎక్కువసార్లు రిపీట్ అయిన వాల్యూ ఏది అంటే 2. సో దత్తాంశం యొక్క బాహుళకము 2. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక వస్తువు 10% నష్టంతో 540కి అమ్మబడింది. అయితే దాని కొన్న వెల ఎంత అని అడిగారు. 10% నష్టం అంటే 10% తగ్గింపు అనమాట. 90% వాల్యూ 540 అయితే 100% వాల్యూ ఎంత? 90% 540 అయినప్పుడు 100% ఎంత అంటే ఎక్కువ వస్తుంది. పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి 100/90 × 540. 0 0 గెట్ క్యాన్సిల్. 9 6 54, 6 × 100 600. ఆ వస్తువు కొన్న వేల 600 రూపాయలు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండూ కాని సంఖ్యను పొందుటకు సంభావ్యత ఎంత అని అడిగారండి. ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం పర్యవసానాలు 1 2 3 4 5 6. నంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6. పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండూ కానటువంటి సంఖ్య. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య రెండూ కానటువంటి సంఖ్య 1. సో మనకు కావాల్సిన ఘటన యొక్క అనుకూల పర్యవసానాలు 1. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ నంబర్ ఆఫ్ ఈ బై అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ 1/6. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కాని సంఖ్య 1, అనుకూల పర్యవసానాలు 1, మొత్తం పర్యవసానాలు 6. సో ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ 1/6. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 సెంటీమీటర్ల వ్యాసార్థంగా కలిగిన ఆ స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ స్తూపం యొక్క ఎత్తు ఎంత అని అడిగారు. స్తూపం యొక్క భూ వ్యాసార్థం
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు ఇచ్చారు. స్తూపం యొక్క ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, వక్రతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. స్తూపం వక్రతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 308 చదరపు సెంటీమీటర్లు. స్తూపం యొక్క వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. స్తూపం యొక్క ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, వాల్యూల్ ఫార్ములాలో స్తూపం యొక్క వక్రతల వైశాల్యం సిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 2πRh. సబ్స్టిట్యూట్ చేద్దాం. 308 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై 22/7 ఆర్ 7 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్. 7 7 గెట్ క్యాన్సిల్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 308/2 ఇంటూ 22. 2 15 2 4 22 ఏళ్ళు 154. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. స్తూపం యొక్క ఎత్తు 7 సెంటీమీటర్లు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక చతురస్రంలో కర్ణముల మధ్య కోణం ఎంత అని అడిగారు. చతురస్రంలో కర్ణాలు పరస్పరం లంబ సముద్రకం చేసుకుంటాయి కాబట్టి కర్ణాల యొక్క మధ్య కోణము 90 degrees ఉంటుంది. లంబ కోణం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాప్రేకర్స్ 56 degrees యొక్క సంపూరక కోణం ఎంత అని అడిగారు. రెండు కోణాలు మొత్తం 180 degrees అయినట్లయితే వాటిని సంపూరక కోణాలు అంటాం. సప్లిమెంటరీ యాంగిల్స్. ఎక్స్ అనే కోణం యొక్క సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్. మనకి 56 degrees సంపూరక కోణం అడిగారు. సో 180 మైనస్ 56 అంటే 124 degrees. 56 degrees యొక్క సంపూరక కోణము 124 degrees. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో పరిపూర్ణ సంఖ్య ఏది అని అడిగారు. పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్. ఒక సంఖ్యకి గల కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకి రెట్టింపు అయితే ఆ సంఖ్యను మనం పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటాం. ఉదాహరణకి 6 తీసుకుందాం. 6 యొక్క కారణాంకాలు 1 2 3 6. కారణాంకాలు మొత్తం 1 + 2 + 3 + 6. 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12.
6 into 2 is equal to 12. సో ఒక సంఖ్యకు గల కారణాంకాలు మొత్తం ఆ సంఖ్యకి రెట్టింపు అయినట్టయితే ఆ సంఖ్యను మనము పరిపూర్ణ సంఖ్య అంటాం. సో ఒక అంకె 1 డిజిట్ శుద్ధ సంఖ్య 6. 2 అంకెలు కలిగినటువంటి శుద్ధ సంఖ్య 2 అంకెలు కలిగినటువంటి శుద్ధ సంఖ్య 28. 3 అంకెలు కలిగినటువంటి శుద్ధ సంఖ్య 496. 4 అంకెలు కలిగినటువంటి శుద్ధ సంఖ్య 8128. ఒక అంకె కలిగినటువంటి పర్ఫెక్ట్ నెంబర్ 6. 2 అంకెలు కలిగినటువంటి 2 డిజిట్ పర్ఫెక్ట్ నెంబర్ 28. 3 డిజిట్ పర్ఫెక్ట్ నెంబర్ 496. 4 డిజిట్ పర్ఫెక్ట్ నెంబర్ 8128. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో శుద్ధ సంఖ్య పరిపూర్ణ సంఖ్య 28. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి బాహ్యకోణము 40 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అని అడిగారు. క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు. ఏదైనా క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు. n భుజాలు గల క్రమ బహుభుజి బాహ్య కోణం 360 degrees by n. మనకి బాహ్య కోణం విలువ 45 డిగ్రీలు ఇచ్చారు. సో భుజాల సంఖ్య 360 by n is equal to 45 degrees. Therefore n is equal to 360 by 45. 9 టేబుల్ చూద్దాం. 9 4లు 36. సో 900. 9 40లు 360. 9 5లు 45. 5 8లు 40. సో భుజాల సంఖ్య 8. ప్రతి బాహ్య కోణము 40 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య 8. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కర్ణముల పొడవులు 10 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్లుగా గల రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. రాంబస్ యొక్క కర్ణముల పొడవులు ఏసీ అనే కర్ణం యొక్క పొడవు D1 అనుకుంటే D1 ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు. రెండో కర్ణం BD, దాన్ని D2 అనుకుంటే దాని కొలత 8.2 సెంటీమీటర్స్. D1, D2లు కర్ణాలుగా గల రాంబస్ వైశాల్యం. ఏరియా ఆఫ్ ది రాంబస్ A ఈజ్ ఈక్వల్ టు 1/2 D1 into D2. కర్ణముల లబ్ధములో సగం ఉంటుంది రాంబస్ యొక్క వైశాల్యం. కర్ణముల లబ్ధం 1/2 into 10 into 8.2. సో A ఈజ్ ఈక్వల్ టు 1/2 into 10 into 8.2ని 82/10 అని రాద్దాం. 10 get cancelled. 241 × 82. సో 41 సెంటీమీటర్ స్క్వేర్. సో రాంబస్ యొక్క వైశాల్యము 41 చదరపు సెంటీమీటర్ వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అడిగారండి. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 into LB plus BH plus LH. L 8 సెంటీమీటర్లు, B 4 సెంటీమీటర్లు, H 2 సెంటీమీటర్లు.
సో టీఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్బి 8 నాలుగులు 32 ప్లస్ 4 రెళ్ళు 8 ప్లస్ 2 ఎనిమిదిలు 16. సో 2 ఇంటూ 32 ప్లస్ 8 40 40 ప్లస్ 16 56 56 రెళ్ళు 112 సెంటీమీటర్ స్క్వేర్. సో 112 చదరపు సెంటీమీటర్లు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 plus 5 is equal to 2 cube, 7 plus 9 plus 11 is equal to 3 cube, 13 plus 15 plus 17 plus 19 is equal to 4 cube. ఈ క్రమం నుండి 157 plus 159 plus 161 so on 181 యొక్క విలువ ఎంత అని అడిగారు. 3 plus 5 is equal to 2 cube, 7 plus 9 plus 11 is equal to 3 cube, 13 plus 15 plus 17 plus 19 is equal to 4 cube. అంటే రెండు వరుస బేస్ సంఖ్యలు మొత్తం 2 క్యూబ్ అయింది. 3 వరుస బేస్ సంఖ్యలు మొత్తం 3 క్యూబ్ అయింది. 4 వరుస బేస్ సంఖ్యలు మొత్తం 4 క్యూబ్ అయింది. అంటే n వరుస బేస్ సంఖ్యలు మొత్తం n వరుస బేస్ సంఖ్యలు మొత్తం n క్యూబ్ అవుతుంది. రెండు వరుస బేస్ సంఖ్యలు మొత్తం 2 క్యూబ్, 3 వరుస బేస్ సంఖ్యలు మొత్తం 3 క్యూబ్, 4 వరుస బేస్ సంఖ్యలు మొత్తం 4 క్యూబ్ అయింది. కాబట్టి n వరుస బేస్ సంఖ్యలు మొత్తం n క్యూబ్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి బేస్ సంఖ్యలు 157 plus 159 plus so on 181. ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 157, లాస్ట్ నెంబర్ వచ్చేసరికి 181. డిఫరెన్స్ వచ్చేసరికి రెండింటికి 159కి 157కి డిఫరెన్స్ 2. మొత్తం బేస్ సంఖ్యల సంఖ్య ఎంత అంటే n ఈజ్ ఈక్వల్ టు l మైనస్ a బై d ప్లస్ 1. l వాల్యూ 181 మైనస్ a వాల్యూ 157 బై 2 ప్లస్ 1. 181 నుంచి 157 తీసేస్తే 24. 24 బై 2 ప్లస్ 1. 24 బై 2 అంటే 12. 12 ప్లస్ 1 అంటే 30. సో 157 ప్లస్ 159 ప్లస్ 161 ప్లస్ 180 సో ఆన్ 181 యొక్క విలువ 13 క్యూబ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 983 స్క్వేర్ మైనస్ 17 స్క్వేర్ విలువ ఎంత అని అడిగారండి. 983 స్క్వేర్ మైనస్ 17 స్క్వేర్. ఇది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలో ఉన్నారు. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఇక్కడ ఏ వచ్చేసరికి 983, బి ఏమో 17. సో ఏ మైనస్ బి అంటే 983 మైనస్ 17. ఏ ప్లస్ బి అంటే 983 ప్లస్ 17. 983లోంచి 17 తీసేస్తే 966. 983 17 కలిపితే 1000. సో 966 ఇంటూ 1000 9,66,000. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిభుజంలోని 3 కోణాలు అంకశ్రేణిలో కలవు. ఆ శ్రేణిలో మధ్య కోణానికి బాహ్య కోణం ఎంత అని అడిగారండి. త్రిభుజంలోని 3 కోణాలు అంకశ్రేణిలో ఉన్నాయన్నారు. 3 కోణాలు ఏపీలో కలవు. త్రిభుజంలో 3 కోణాలు ఏపీలో ఉన్నట్లయితే ఆ కోణాలను మనం ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ బీటా అనుకుంటే మధ్య కోణం ఆల్ఫా అవుతుంది. మధ్య కోణము ఆల్ఫా. త్రిభుజంలోని 3 కోణాల యొక్క మొత్తం ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180.
beta beta get cancelled. 3 alpha is equal to 180. So alpha is equal to 180 by 3, 60 degrees. అయితే మన ప్రశ్న ఏం అడిగారంటే ఆ శ్రేణిలోని మధ్య కోణానికి బాహ్య కోణం, మనకి మధ్య కోణం 60 డిగ్రీలు వచ్చింది. 60 డిగ్రీలకి బాహ్య కోణం అడిగారు. లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది ఇచ్చిన కోణాలతో 60 డిగ్రీలు, 90 డిగ్రీలు, 30 డిగ్రీలు. సో ఈ 60 డిగ్రీలకి బాహ్య కోణం అడిగారు. బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాలు మొత్తం. సో 60 డిగ్రీలకి బాహ్య కోణము 90 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీ. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిభుజంలోని 3 కోణాలు అంక శ్రేణిలో కలవు. ఆ శ్రేణిలో మధ్య కోణానికి బాహ్య కోణం ఎంత అని అడిగారండి. త్రిభుజంలో 3 కోణాలు ఏపీలో కలవు. సో ఆ 3 కోణాలు ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ బీటా అంటారు. 3 కోణాలు అంక శ్రేణిలో ఉన్నట్లయితే కోణాలు మనం ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ బీటా అంటున్నాం. మధ్య కోణం ఆల్ఫా అవుతుంది. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. So alpha minus beta plus alpha plus beta is equal to 180. Minus beta plus beta get cancelled. Alpha plus alpha plus alpha. 3 alpha is equal to 180 degrees. Alpha is equal to 180 by 3. 360 is 180. So మధ్య కోణం ఆల్ఫా వాల్యూ మనకి 60 degrees వచ్చింది. సో ఒక కోణం 60 వచ్చింది కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం ఏర్పడు. 30, 60, 90. కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి 30 degrees. అరవై డిగ్రీలకి బాహ్య కోణం. బాహ్య కోణం x అనుకున్నట్లయితే 60 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 180. x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 60, 120 degrees. సో మధ్య కోణానికి బాహ్య కోణము 160 డిగ్రీలు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. a minus b into a plus b plus b minus c into b plus c plus c minus a into c plus a యొక్క విలువ ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి ప్రశ్న a minus b into a plus b plus b minus c into b plus c plus c minus a into c plus a. a minus b into a plus b అంటే a square minus b square plus b minus c into b plus c అంటే b square minus c square plus c minus a into c plus c అంటే c square minus a square plus a square minus a square get cancelled, minus b square plus b square get cancelled, minus c square plus c square get cancelled. So total value 0. a minus b into a plus b plus b minus c into b plus c plus c minus a into c plus a వాల్యూ మనకి 0 వచ్చింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం అంతా చేయకుండా సులభంగా కూడా చెప్పచ్చు. ఓన్లీ కోఎఫిషియెంట్స్ తీసుకోండి. దీని కోఎఫిషియెంట్ 1, b కోఎఫిషియెంట్ 1, 1 minus 1 into 1 plus 1. Similarly 1 minus 1 into 1 plus 1 plus 1 minus 1 into 1 plus 1. 1 minus 1 అంటే 0, 0 into 2 0, 0 into 2 0, 0 into 2 0, 0 plus 0 plus 0 0. So a minus b into a plus b plus b minus c into b plus c plus c minus a into c plus a వాల్యూ 0 అనమాట. ఈ విధంగా కూడా
చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమద్విబాహు త్రిభుజంలో ఆధార కోణాల్లో ఒకటి 55 డిగ్రీలు అయితే దాని శిఖరాగ్ర కోణం ఎంత అని అడిగారండి. సమద్విబాహు త్రిభుజం ఆధార కోణాల్లో ఒకటి 55 డిగ్రీలు. బేస్ యాంగిల్స్ సమద్విబాహు త్రిభుజంలో బేస్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 55 డిగ్రీలు అయితే ఇది కూడా 55 డిగ్రీలు అవుతుంది. సో శిఖరాగ్ర కోణం ఎంత అని అడిగారు. శిఖరాగ్ర కోణం అంటే ఎపెక్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 2 ఇంటూ బేస్ యాంగిల్. సో 180 minus 2 into 55 degrees. 180 minus 1 time. 180లోంచి 1 time తీసేసినట్లయితే 70 degrees. శిఖరాగ్ర కోణము 70 డిగ్రీ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లవహారాలకు 3 కలిపితే ఆ భిన్నం 10/11 అవుతుంది. అదే భిన్నంలో లవహారాల నుంచి 4 తీసివేస్తే ఆ భిన్నం 3/4 అవుతుంది. అయితే ఆ భిన్నం ఎంత అని అడిగారండి. ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు మనము ఆప్షన్ నుంచి ఆన్సర్ని పొందవచ్చు. ఫస్ట్ ఆప్షన్ 3/5. లవహారాలకి 3 యాడ్ చేయమన్నారు. లవానికి 3 యాడ్ చేద్దాం, హారానికి కూడా 3 యాడ్ చేద్దాం. అంటే 3 + 3 6, 5 + 3 8, నాట్ ఈక్వల్ టు 10/11. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 7/8. లవహారాలకి 3 కలిపితే 10/11 అవ్వాలి. చూద్దాం. 7 + 3 10, 8 + 3 11. లవహారాల నుంచి 4 తీసివేస్తే 3/4 అవ్వాలి. సో 7 - 4/8 - 4. 7 - 4 అంటే 3, 8 - 4 అంటే 4, 3/4. రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తాను కాబట్టి ఆ భిన్నము 7/8. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజు 250 పేజీలు గల సోషల్ పుస్తకంలో 30% చదివాడు. అయితే ఇంకను అతను చదవవలసిన పేజీల సంఖ్య ఎంత అని అడిగారండి. అంటే 100%, బుక్ 100% అనుకుంటే బుక్లో ఉన్న పేజీలు 250, 100% వాల్యూ 250. 30% చదివేసాడు అంటే 100% మైనస్ 30%. చదివేస్తే మిగిలిన పేజీలు 70%. 70%కి ఎంత? 100% వాల్యూ 250 అయితే 70% ఎంత? తగ్గింది కాబట్టి తక్కువ అని వచ్చింది. అప్పుడు చిన్న సంఖ్య మీదని పెద్ద సంఖ్య కిందని రాయాలి. 70/100 into 250. 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్. 7 25 175. అతను ఇంకా చదవలసిన పేజీల సంఖ్య 175 అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజు 250 పేజీలు గల సోషల్ పుస్తకంలో 30% చదివిన. అయితే అతను ఇంకనూ చదవవలసిన పేజీల సంఖ్య ఎంత అని అడిగారు. 250లో 30% చదివేశాడు. చదివిన పేజీలు చూద్దాం. 250 into 30/100. 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్. 25 3 75 పేజీలు చదివాడు. ఇంకా చదవలసిన పేజీల సంఖ్య ఎంత అని అడిగారు. అంటే 250లోంచి 75 తీసేస్తే 175. అతను చదవలసిన పేజీల సంఖ్య 175. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇడ్లీ పిండిని తయారు చేయుటకు 2:1 నిష్పత్తిలో బియ్యము మరియు మినపప్పు అవసరం. 675 గ్రాముల ఇడ్లీ పిండి తయారు చేయుటకు అవసరమైన బియ్యం ఎంత అని అడిగారు. 300 ఇడ్లీ పిండిలో 2 వంతులేమో బియ్యం ఉంటాయి, 1 వంతు మినపప్పు ఉంటుంది. మనకి తయారు చేయవలసిన ఇడ్లీ పిండి 675 గ్రాములు. అందులో బియ్యం ఎంత అని అడిగారు. 3 వంతుల్లో 2 వంతులు బియ్యం కాబట్టి 2/3. 3 2 6, 3 2 6, 3 5 15. 225 into 2 450. 450 గ్రాములు బియ్యం అవసరం అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుంచి 24ను తీసివేయగా 66 వచ్చిన ఆ సంఖ్య ఎంత అని అడిగారు. మనం ఆ సంఖ్యని x అనుకుందాం. ఆ సంఖ్య x అనుకుంటే దత్తాంశం ఏమైనా ఇచ్చారు? 3 రెట్లు అంటే 3 × x. 3 రెట్ల నుంచి 24ని తీసివేస్తే 66 వచ్చింది. సో 3x - 24 = 66. 3x = 66 + 24. సో x = 66 + 24 అంటే 90. 90/3 30. ఆ విలువ 30 అన్నమాట. ఆ సంఖ్య 30. ఈ ప్రశ్నకు మనం ఇదంతా కాలిక్యులేట్ చేయకుండా నేరుగా ఆప్షన్ నుంచి కూడా ఆన్సర్ పొందొచ్చండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 30ని 3 రెట్లు చేస్తే 90. 90లోంచి 24 తీసేస్తే 66 రావాలి. సో 90 - 24 = 66. ఈ విధంగా చేసినా మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. షాహిద్ ఒక వస్తువును 12% GSTతో కలిపి 784 రూపాయలు కొనిన GST కలపక ముందు ఆ వస్తువు వెల ఎంత అని అడిగారు. GSTతో కలిపి 784 రూపాయలు అంటే 112% = 784. GST కలపక ముందు ఆ వస్తువు విలువ 100% అనుకుంటే 100%కి ఎంత? మనకి 112% వాల్యూ 784 అయితే 100%కి ఎంత అంటే తగ్గుతుంది కాబట్టి చిన్న విలువ మీదన రాయండి, పెద్ద విలువ కిందన రాయండి. ఇంటూ 784. 112 ఏళ్ళు 784. 7 × 100 700. సో GST కలపక ముందు ఆ వస్తువు యొక్క విలువ 700 రూపాయలు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దత్తాంశము 5, 2, 3, 3, 2, 6, 1, 7, 9, 5, 3లో పరిశీలనాంశం 2 యొక్క పౌనఃపున్యం ఎంత అని అడిగారు. పరిశీలనాంశం పౌనఃపున్యం పరిశీలనాంశం 2 యొక్క పౌనఃపున్యం 2 ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? 1 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 యొక్క పౌనఃపున్యం 2. 5 చూద్దాం. 5 యొక్క పౌనఃపున్యం 5 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 5 యొక్క పౌనఃపున్యము 2. 3 యొక్క పౌనఃపున్యం చూద్దాం. 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 సార్లు రిపీట్ అయింది. సో 3 యొక్క పౌనఃపున్యము 3. తర్వాత 6 యొక్క పౌనఃపున్యం 6 ఒకసారి రిపీట్ అయింది. సో 7 యొక్క పౌనఃపున్యము ఒకసారి రిపీట్ అయింది కాబట్టి 1. 9 యొక్క పౌనఃపున్యము ఒకసారి రిపీట్ అయింది కాబట్టి 1. 1 యొక్క పౌనఃపున్యము 1. సో మొత్తం యాడ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిశీలనాంశాల సంఖ్య రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 పరిశీలనాంశాలు ఇచ్చారు మనకి. 2 2 4 4 3 7 7 1 8 8 1 9 9 1 10 10 1 11. సో 2 యొక్క పౌనఃపున్యము 2. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దత్తాంశము 5 2 3 3 2 6 1 7 9 5 3లో పరిశీలనాంశం 2 యొక్క పౌనఃపున్యం ఎంత అని అడిగారు. పరిశీలనాంశం 2 యొక్క పౌనఃపున్యం అంటే 2 ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి. ఒకసారి 2 సార్లు. సో 2 అనే పరిశీలనాంశం 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 2 యొక్క పౌనఃపున్యము 2. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 = 2. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి 10 సహజ సంఖ్యల్లో అతిపెద్ద సంయుక్త సంఖ్య ఏది అని అడిగారు. సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్. ఒకటి మరియు అదే సంఖ్య కాకుండా వేరే ఇతర కారణాంకాలు కలిగిన సంఖ్య. ఇతర కారణాంకాలు కలిగిన
సంఖ్యని సంయుక్త సంఖ్య అంటాం. సంయుక్త సంఖ్యకి కనీసం 3 కారణాంకాలు ఉంటాయి, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మనకి మొదటి 10 సహజ సంఖ్యలు అని అడిగారు. మొదటి 10 సహజ సంఖ్యల్లో సంయుక్త సంఖ్యలు, మొదటి సంయుక్త సంఖ్య 4, తర్వాతది 6, తర్వాత 8, తర్వాత 9, తర్వాత 10. మొదటి 10 సహజ సంఖ్యల్లో అతిపెద్ద సంయుక్త సంఖ్య 10 వరకు కాబట్టి అతిపెద్ద సంయుక్త సంఖ్య 10. 10 లోపు అతిపెద్ద సంయుక్త సంఖ్య అంత అని అడిగితే అప్పుడు 9 అని చెప్తాం. 10 వరకు ఇచ్చారు కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి 10 సహజ సంఖ్యల్లో బేస్ సంయుక్త సంఖ్య ఏది అని అడిగారు అనుకోండి, 9 అని చెప్తాం. ఒక డజన్ పెన్నుల ఖరీదు 36 రూపాయలు అయితే 54 పెన్నుల ఖరీదు ఎంత అని అడిగారు. ఒక డజన్ అంటే 12 వస్తువులు. 12 పెన్నుల ఖరీదు 36 రూపాయలు అయితే 54 పెన్నుల ఖరీదు ఎంత? మనకి పెన్నుల సంఖ్య పెరిగింది కాబట్టి వాటి విలువ కూడా పెరుగుతుంది అని వచ్చింది కాబట్టి పెద్ద సంఖ్య మీద రాయి. 54/12 × 36. 12 3 36, 3 54, 3 4 12, 3 5 15, 16, 162 రూపాయలు. 54 పెన్నుల ఖరీదు 162 రూపాయలు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 10 మరియు 250 మధ్య గల 4 యొక్క గుణిజాల సంఖ్య ఎంత అని అడిగారు. దేని యొక్క గుణిజాలు అడిగారో ఆ సంఖ్యతో ఇచ్చిన సంఖ్యల్ని భాగించండి. 10ని 4తో భాగించండి. 4 2.5 10. అలాగే 250ని 4తో భాగిద్దాం. 4 6 24, 4 2 8 పోతే మళ్ళీ 24 5 20, 62.5. 10ని 4తో భాగిస్తే భాగఫలం 2.5. 250ని 4తో భాగిస్తే భాగఫలం 62.5 వచ్చాయి. భాగఫలాల్లో పూర్ణాంకాలను మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ పూర్ణాంకం 62, ఇక్కడ పూర్ణాంకం 2. వాటి యొక్క భేదమే మనకి గుణిజాల సంఖ్య అవుతుంది. 62 - 2 అంటే 60. సో 10కి 250కి మధ్య గల 4 యొక్క గుణిజాల సంఖ్య ఎంత అంటే 60. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2x - 1 + 2x + 1 = 1280 అయితే x విలువ ఎంత అని అడిగారు. a⁻m - n = a⁻m/a⁻m. a⁻m + n = a⁻m × a⁻n. సో 2x - 1 అంటే 2x/2⁻1 ప్లస్ 2x + 1 అంటే 2x × 2⁻1. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది. 2xని కామన్ తీద్దాం. కామన్ తీస్తే 1/2 + 2 = 1280. సో 2x × 1/2 + 2 2 రెళ్ళు 4 + 1 5/2 1280. సో 2x = 1280 × 2/5. 5 ఎక్కువ, 5 రెళ్ళు 10, 5 5 25, 5 6 30. 2x = 256 × 2. 256 × 2 అంటే 512. 2x = 512ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2/8. సో భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం చేయండి. యాజ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ ద పవర్స్ మస్ట్ బి ఈక్వల్. x = 8. సో x విలువ 8. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. కర్ణం కొలత 20 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత అని అడిగారు. L/B పొడవు వెడల్పుల నిష్పత్తి 4:3.
సో L ఈజ్ ఈక్వల్ టు 4x యూనిట్స్, B ఈజ్ ఈక్వల్ టు 3x యూనిట్స్. కర్ణము D ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. దాని కొలత మనకి 25 యూనిట్లు ఇచ్చాయి. సరే 25 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4x హోల్ స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్, 16x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్, రూట్ ఓవర్ 25x స్క్వేర్. 25x స్క్వేర్ అంటే 5x. దాని వాల్యూ మనకి 25 ఇచ్చేది. సో x ఈజ్ ఈక్వల్ టు 25/5. 5 5 25. x కొలత x ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో పొడవు L ఈజ్ ఈక్వల్ టు 4x అంటే 4 × 5 20 సెంటీమీటర్లు. వెడల్పు B ఈజ్ ఈక్వల్ టు 3x 3 × 5 15 సెంటీమీటర్స్. చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు 2 × L ప్లస్ B. సో 2 × L ఏమో 20 సెంటీమీటర్స్ వచ్చింది, B ఏమో 15 సెంటీమీటర్స్ వచ్చింది. సో 2 × 35 35 × 70. సో చుట్టుకొలత 70 సెంటీమీటర్లు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీర్ఘచతురస్ర పొడవు వెడల్పులు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని కర్ణం కొలత 25 సెంటీమీటర్లు అయితే చుట్టుకొలత ఎంత అని అడిగారు. దీర్ఘచతురస్రంలో ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటుంది. సో ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము. కర్ణము D ఈజ్ ఈక్వల్ టు √L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. మనకి పొడవు వెడల్పుల నిష్పత్తి L/B ఈజ్ ఈక్వల్ టు 4:3 అని ఇచ్చారు. సో పొడవు L ఈజ్ ఈక్వల్ టు 4x యూనిట్లు, వెడల్పు B ఈజ్ ఈక్వల్ టు 3x యూనిట్లు అనుకున్నట్లయితే ఇది ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి 4 3 కొలతలు అయితే కర్ణం కొలత 5 అవుతుంది. పైథాగరస్ ట్రిప్లెట్స్ నుంచి 2 కొలతలు 3 4 అయితే 3 కొలత కర్ణం కొలత 5 యూనిట్లు అవుతుంది. సో కర్ణం D ఈజ్ ఈక్వల్ టు 5x. లెక్కలో 5x వాల్యూ మనకి 25 ఇచ్చాడు. సో x ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. చుట్టుకొలత అడిగారు. 2 × నిష్పత్తుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 2 × 7x ఈజ్ ఈక్వల్ 14x. 14 × x వాల్యూ మనకి 5 వచ్చింది కాబట్టి 14 5 70 సెంటీమీటర్. చుట్టుకొలత 70 సెంటీమీటర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3:4 అయితే ఆ చతుర్భుజంలోని అతిపెద్ద అతి చిన్న కోణాల మధ్య భేదం ఎంత అని అడిగారు. చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3:4. నిష్పత్తులు మొత్తం ఆ కోణాలు మనం x 2x 3x 4x అనుకుంటే కోణాలు మొత్తం 360 డిగ్రీలు. x ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 360. x ప్లస్ 2x 3x 3x ప్లస్ 3x 6x 6x ప్లస్ 4x 10x ఈజ్ ఈక్వల్ టు 360. సో x ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్. 0 0 గెట్ క్యాన్సల్. x ఈజ్ ఈక్వల్ 36 డిగ్రీస్. పెద్ద కోణానికి చిన్న కోణానికి భేదం. పెద్ద కోణం 4x, చిన్న కోణం x. 4x మైనస్ x అంటే 3x. 3 × x వాల్యూ మనకి 36 డిగ్రీస్ వచ్చింది. 3 36 108. సో పెద్ద కోణానికి చిన్న కోణానికి మధ్య గల భేదము 108 డిగ్రీలు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యాసార్థం 14 సెంటీమీటర్లుగా గల వృత్తాకార చక్రాన్ని 352 మీటర్ల దూరం ప్రయాణం చేయటకు చెప్పవలసిన చుట్టుల సంఖ్య ఎంత అని అడిగారు. వృత్తాకారంలో ఉన్నటువంటి చక్రం యొక్క వ్యాసార్థం R ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు ఇచ్చారు.
వృత్తాకార చక్రాన్ని 352 మీటర్ల దూరం ప్రయాణం చేయడానికి తిప్పవలసిన చుట్ల సంఖ్య అంత అని అడిగాను. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు చుట్ల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు దూరము బై వృత్త పరిధి. డిస్టెన్స్ బై సర్కంఫరెన్స్. దూరం 352 మీటర్లు బై వృత్త పరిధి 2πr. 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ మనకి 14 సెంటీమీటర్లు ఇచ్చారు. సో 7 రెళ్ళు 14, 11 ఎక్కువ, 11 3 33 పోతే 11 రెళ్ళు 22, 11 రెళ్ళు 22, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 4 32. సో చెప్పవలసినటువంటి చుట్ల సంఖ్య 4. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 100 అనే సంఖ్య 40% పెరిగి అటు పిమ్మట 40% తగ్గితే వచ్చే సంఖ్య ఎంత అని అడిగారండి. ఎక్స్ అనే సంఖ్య మొదట x% పెరిగి తర్వాత x% తగ్గింది అనుకోండి, మొత్తం వచ్చే మార్పు x²/100 తగ్గుదల వస్తుంది. సో మనకి మొదట 40% పెరిగింది, తర్వాత 40% తగ్గింది, కాబట్టి 40 × 40/100. 0 0 0 0 గెట్ క్యాన్సిల్. 4 4 16, 16 తగ్గింది. అంటే ఆ సంఖ్యలోంచి 100లోంచి 16 తీయేస్తే 84. సో 16 తగ్గించగా వచ్చినటువంటి ఆ సంఖ్య 84. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాగుగా కలపబడిన ప్యాక్ ముక్కల కట్టలో నుండి యాదృచ్ఛికంగా తీసిన ఒక ప్యాక్ ముక్క ఎరుపురాజు కార్డు అవడానికి సంభావ్యత ఎంత అని అడిగారండి. మనకి టోటల్ అవుట్కమ్స్ వచ్చేసరికి ప్యాక్ ముక్కల కట్టలో 52 కార్డులు ఉంటాయి, కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఏమో 52. ఫేవరబుల్ అవుట్కమ్స్ అనుకూల పర్యవసానాలు వచ్చేసరికి మనకి 52 కార్డుల్లో 26 ఏమో రెడ్ కలర్ కార్డులు ఉంటాయి, 26 ఏమో బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి. 26 కార్డుల్లో హార్ట్ 13 కార్డులు ఉంటాయి, డైమండ్ 13 కార్డులు ఉంటాయి. హార్ట్ కార్డులోని ఒక రాజు, డైమండ్ కార్డులోని ఒక రాజు ఉంటారు. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి మనకి 2/52, 1/26. సో బాగా కలపడిన ప్యాక్ ముక్కల కట్టలో నుండి యాదృచ్ఛికంగా తీసిన ఒక ప్యాక్ ముక్క ఎరుపురాజు కార్డు అవడానికి సంభావ్యత 1/26 అండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 20% పెంచి వెడల్పులో 10% తగ్గించగా దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడిగారండి. పొడవులో 20% పెంచారు, వెడల్పులో 10% తగ్గించారు. ఒక వాల్యూ పెంచారు, ఒక వాల్యూని తగ్గించారు. అయితే మొత్తం మీద వచ్చినటువంటి వైశాల్యంలోని మార్పు శాతం a+b+ab/100%. ఒక రాశి పెరుగుదల, ఒక రాశి తగ్గుదల సూచిస్తుంది. తగ్గుదల సూచించినప్పుడు మైనస్ గుర్తు వాడతాం, పెరుగుదల సూచించినప్పుడు ప్లస్ గుర్తు వాడతాం. సో a = +20, b = -10. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 20 - 10 + 20 × -10/100%. 20 - 10 అంటే 10. 0 0 0 0 గెట్ క్యాన్సిల్. 2 × -1
-2. 10 - 2 అంటే 8. 8% వైశాల్యంలోని పెరుగుదల శాతం ఉంటుంది. సో వైశాల్యం యొక్క పెరుగుదల శాతం 8% కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఏది ఒక ఘటన యొక్క సంభావ్యతని సూచించదని అడిగారండి. ఒక ఘటన యొక్క సంభావ్యతని ప్రాబిలిటీ ఆఫ్ E అనుకుంటే 0 <= ప్రాబిలిటీ ఆఫ్ E <= 1 అయినట్లయితే అది సంభావ్యతని సూచిస్తుంది. 3/4 అంటే 0.75. 1.75 అనేది 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఘటన యొక్క సంభావ్యతను సూచించింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ చూద్దాం. 15.3%. దీన్నే 15.3/100 అంటే 0.153. ఇది 1 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ కాబట్టి ఇది కూడా సంభావ్యతను సూచిస్తుంది. 0.999 ఇది కూడా సంభావ్యతను సూచిస్తుంది. కాకపోతే ఘటన యొక్క సంభావ్యతను సూచించినది ఏది అంటే 1.75. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పాతికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత ఎంత అని అడిగారండి. ఒక పాతికను దొర్లించినప్పుడు మొత్తం పర్యవసానాలు టోటల్ అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6 2 గుణిజం అయ్యే సందర్భాలు 1, 2, 3, 4, 5, 6 2 గుణిజాలు 2, 4, 6. 3 యొక్క గుణిజాలు 1, 2, 3, 4, 5, 6లో 3 యొక్క గుణిజాలు 3, 6. మనం తీసుకున్న పాటిని దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 గుణిజం అవ్వాలి, 3 గుణిజం అవ్వాలి. 2 గుణిజము 3 గుణిజం అయ్యే సందర్భం 6 అయినప్పుడు మాత్రమే రెండింటికి గుణిజం అవుతుంది. సో సంభావ్యత అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. బై మొత్తం. అనుకూల పర్యవసానాలు 1, మొత్తం పర్యవసానాలు 6. సో ఒక పాతికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత 1/6 అండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంప్యూటర్ అనే ఆంగ్ల పదం నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకున్న ఆ అక్షరం అచ్చు అయ్యే సంభావ్యత ఏదని అడిగారండి. అచ్చులు randomly the probability of getting vowels. A, E, I, O, U. సో మనకి కంప్యూటర్ అనే పదంలో ఉన్నటువంటి అచ్చులు O ఉంది, U ఉంది, E ఉంది. కంప్యూటర్ పదంలో ఉన్నటువంటి అచ్చులు O, U, E. సో అనుకూల పర్యవసానాల సంఖ్య 3, మొత్తం పర్యవసానాలు కంప్యూటర్ పదంలోని మొత్తం అక్షరాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8. మొత్తం అక్షరాలు 8, అనుకూలము 3. ప్రాబిలిటీ వచ్చేసరికి ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ మన ఘటన యొక్క సంభావ్యత ప్రాబిలిటీ ఆఫ్ E అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. అనుకూల పర్యవసానాలు ఏమో 3, మొత్తం పర్యవసానాలు 8. సో కంప్యూటర్ అనే ఆంగ్ల పదం నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకుంటే ఆ అక్షరం అచ్చయ్యే సంభావ్యత ఎంత అంటే 3/8 అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.